వైసీపీలో 80 టీడీపీ సానుభూతి కుటుంబాలు వైసీపీలో చేరాయి. నర్సనపేట మండలం నర్సింగపల్లి పెద్దకరగాం గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు 80 కుటుంబాలు బుధవారం వైసీపీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాయి. రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య వీరందరికీ వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన నాయకులకు వ్యతిరేకంగా తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు. అలాగే అభివృద్ది సంక్షేమ పాలనకు ఆకర్షితులే వైసీపీలో చేరినట్లు వీరు స్పష్టం చేశారు. టీడీపీ నుండి వైసీపీలో చేరిన వారిలో వార్డు మెంబర్ రేగటి వెంకటరమణ, పిఎస్ గోపాలరావు, పిఎస్ సింహాచలం, రేగటి రామారావు, పెద్దకరగాం గ్రామానికి చెందిన శ్రీశైని కుటుంబాలు మొత్తం ధర్మాన కృష్ణదాస్ కు మద్దతు పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరింగ మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, జమ్ము సర్పంచ్ వాన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. కాజీపేట ఉప్పంగి గ్రామాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ ప్రచారానికి విశేష స్పందన లభించింది. జనం కోసం తప్పించే ముగ్గురు నాయకులు ఏకమయ్యారని, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపి సంక్షేమ పాలన అందించడమే లక్ష్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండి శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కాజీపేట ఒప్పంగి గ్రామాల్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం, బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో గొండి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలన సాగిందని, వ్యవస్థలన్నింటినీ చేతిలో పెట్టుకుని ఇష్టారాజ్యంగా నేతలు వ్యవహరించారని ఆరోపించారు. సమస్యలు చెప్పుకోవటానికి, నిరసన తెలియజేసేందుకు కూడా అవకాశం లేకుండా దుర్మార్గపు నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పెరిగిన ధరలు, తరిగిన ఆదాయంతో పేదలు మరింత పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నైరస్యంలో ఉందన్నారు. ఈ పరిస్థితులను అధిగమించాలని, వ్యవస్థలను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని, ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో మోడీతో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. ఎన్డీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది చెందుతుందని, ప్రజలకు సంక్షేమం అందుతుందని చెప్పారు. ఓటమి భయంతో జగన్, ధర్మాన కుట్రలు, కుతంత్రాలతో కూటమి విజయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గురువారం పోలాకి మండలం సుసరం గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కొంతమంది స్వార్థపరులు స్వప్రయోజనాల కోసం పార్టీలు మారి తల్లి లాంటి పార్టీకి మోసం చేసినా ఆయా గ్రామాల ప్రజలు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. గురువారం పోలాకి మండలం సుసరాం గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ స్వార్థ రాజకీయాలు, స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిన నాయకులకు ఎదురు నిలిచి సుసరాం గ్రామ ప్రజలు భారీ స్థాయిలో ప్రచారానికి వచ్చి మీకు మేమున్నామంటూ మద్దతు పలికిన ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఈ సుసరాం గ్రామానికి గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేనంత అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కాలువల అభివృద్ది పనులను రానున్న జగనన్న ప్రభుత్వంలో చేసుకుందామని అన్నారు. ప్రతి కుటుంబానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్లీ రప్పించుకుందామని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ప్రజలంతా వైసీపీకి మద్దతు పలకాలని కృష్ణ చైతన్య కోరారు. అలాగే ఈసారి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలకను కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి ధర్మాన కృష్ణదాసును ఎమ్మెల్యేగా, పేరాడ తిలకను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో మహిళలు, యువకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్మాన కృష్ణ చైతన్యకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, ఏఎంసీ చైర్మన్ దుంపల భాస్కర్ రావు, పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలం సుసరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుండి 50 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సమక్షంలో గురువారం పోలాకి మండలం సుసరాం గ్రామం నుండి 50 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారికి కృష్ణ చైతన్య పార్టీ కండువాలు వేసి సాదరపూర్వకంగా ఆహ్వానించారు. వైసీపీ పార్టీలో అందరికీ సమాన గౌరవం ఉంటుందని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా సుసరాం గ్రామస్తులు మాట్లాడుతూ తామంతా స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్న నాయకులకు వ్యతిరేకిస్తూ ఈ పార్టీలో చేరామని, అలాగే జగన్మోహన్ రెడ్డి అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై వైసీపీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. సుసరాం గ్రామంలో టీడీపీ నుండి వైసీపీ పార్టీలోకి చేరిన వారిలో కిల్లి గోవిందరావు, కెళ్ల ముసలయ్య, బొడ్డేపల్లి సుదర్శన్ రావు, సింగుపురం రమణయ్య తదితరులు ఉన్నారు. వీరంతా గురువారం సుసరాం గ్రామంలో జరిగిన దాసన్న ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
సోంపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి పిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం కర్తలిపాలెం, పాలవలస, కుమ్మరిపాడు, కొర్లాం, లక్ష్మీపురం, జీడిపుట్టుగా, జేపీ కొత్తూరు, సందికొత్తూరు గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది రాష్ట్ర వ్యాప్తంగా జనరంజకమైన పాలన అందిస్తున్నారని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, కాబట్టి ప్రజలంతా మరోసారి మంచి నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని, కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయని గెలిపించి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుగ్గా ఇవ్వాలని గడప గడపకు వెళ్లి ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సిలగాన భాస్కర్రావు, మండల జేసీఎస్ అధ్యక్షులు బొద్దన శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట పట్టణం మరియు సత్యవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భగ్గు రామమూర్తి. బుధవారం నర్సనపేట పట్టణం మరియు సత్యవర అగ్రహారంలో ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఉమ్మడి కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలకు కోరారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రణస్థలం మండలం మారవాడ పంచాయతీలో ఎన్ఈఆర్ ఘనస్వాగతం లభించింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా కూటమి అభ్యర్థి నడికుతుటి ఈశ్వర్రావుకి, ప్రముఖ సినీ నటుడు శకలక శంకర్ కి రణస్థలం మండలం మరువాడ పంచాయతీలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శకలక శంకర్ మాట్లాడుతూ ఎన్ఈఆర్ ని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ది జరుగుతుందని, మీరందరూ కూడా ఎన్ఈఆర్ ని గెలిపించండి అని తెలియజేశారు. మీ యొక్క అమూల్యమైన ఓటుని ఎచ్చెర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నడికుతుటి ఈశ్వర్రావుకు కమలం గుర్తు మీద, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శకలక శంకర్ విజ్ఞప్తి చేశారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడు గ్రామంలో ప్రచారం నిర్వహించిన ఎన్ఈఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుదుటి ఈశ్వర్రావు ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతనదారులతో సమావేశమయ్యారు. మన దేశ ప్రధానమంత్రి ఉపాధి హామీ వేతనాలు 120 రూపాయల నుండి 300 రూపాయలకు చేశారు. అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఎన్డీఏ కూటమి ధ్యేయం. మీ పిల్లల భవిష్యత్తు, వారి ఉపాధి, ఉద్యోగాలు మన ఎన్డీఏ ప్రభుత్వం హామీ అని, ఇదే మోదీ గ్యారంటీ అని తెలియజేశారు. మీ యొక్క అమూల్యమైన ఓటును ఈవీఎం మిషన్ లో ఎచ్చెర్ల అసెంబ్లీ అభ్యర్థి నడికుదుటి ఈశ్వర్రావుకి కమలం గుర్తుపై మరియు పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి పాచిపంట అప్పల నర్సేని గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కోరారు. గురువారం బామిని మండలం బత్తిలి గ్రామంలో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే సిపిఎం కు ఓటు వేయాలని, ఇండియా కూటమి బలపరిచిన పాలకొండ శాసనసభకు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు సిర్ల ప్రసాద్, జి జగన్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తూరు మండలానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేస్తానని కూటమి అభ్యర్థి ఎంజీఆర్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తూరు మండలానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేయిస్తానని, నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎంజీఆర్ అన్నారు. కొత్తూరు మండలం మెట్టూరు, బిట్ 1, బిట్ 2, ఆర్&ఆర్ కాలనీ, పాడలి, గొట్టిపల్లి తదితర గ్రామాల్లో కూటమి అభ్యర్థి ఎంజీఆర్ స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతర్లపల్లి నియోజకవర్గం కొత్తూరు మండలానికి మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇతర ప్రాంతాలకు తరలించిన ఘనత ఎమ్మెల్యే రెడ్డి శాంతికి దక్కిందని మళ్లీ ఆసుపత్రిని కొత్తూరుకు తీసుకొస్తానని, నిర్వాసిత సమస్యలు గాలికి వదిలేసి కొత్తూరు మండలం అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమైందని, వలస నాయకురాలను తరిమి కొట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తూరు మండల అభివృద్ధికి బాటలు పడతాయని అన్నారు. ఈ సందర్భంగా పాతపట్నం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడిని సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెప్పల్వలస పంచాయతీ పలు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రజనీ ఎన్టీఆర్. ఎచ్చెర్ల టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుతిటి ఈశ్వరరావు సతీమణి రజనీ ఎన్టీఆర్ రణస్థలం తెప్పలవలస గ్రామ పంచాయతీలో సీతారాంపురం గ్రామంలోని తుమ్మల చెరువు ఉపాధి హామీ వేతనదారులతో మరియు పాపారావుపేట, నీలంపేట, కొత్తపేట, చిన్నపట్నానిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. సందర్భంగా రజనీ ఎన్టీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఇంటికి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నారని, 9 గంటల ఉచిత కరెంటు రైతులకు అందిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంట్లో దీపం కూడా వెలగట్లేదని, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మనకు అన్ని పథకాలు వస్తాయి, డ్వాక్రా మహిళలందరికీ 10 లక్షల వడ్డీ రుణమాఫీ చేస్తారని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్లు ఇస్తారని, కావున ప్రతి ఒక్కరూ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అంటే మళ్లీ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూడాలి అంటే మీ ఒక్క అమూల్యమైన ఓటును ఎచ్చెర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నడికుతిటి ఈశ్వరరావుకు కమలం గుర్తుపై, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గాయపడిన బాధితులకు ప్రథమ చికిత్స జరిపించి మానవత్వాన్ని చాటుకున్న గొర్రె పరిమళ. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి రహదారిలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సతీమణి గొర్లె పరిమళ, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సతీమణి బెల్లాన శ్రీదేవి, రణస్థలం మండల ఎంపీపీ పిన్నింటి రజని ఎన్నికల ప్రచార నిమిత్తం వెళుతుండగా మార్గ మధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులకు తన సహచరులతో ప్రథమ చికిత్స జరిపించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ లో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్. శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ బుధవారం పరిశీలించారు. జిల్లాలో గల పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. ఈ పరిశీలనలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సారియా, టెక్కలి రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితర అధికారులు పాల్గొన్నారు. సోంపేట మండలం బారువా మేజర్ పంచాయతీకి చెందిన 16 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిరియా సాయిరాజ్ సమక్షంలో సోంపేట మండలం బారువా మేజర్ పంచాయతీ గ్రామానికి చెందిన షణ్ముఖరావు, రమేష్ వంశీ, సోమేష్, పోలయ్య, చింటు హేమంత్ తదితరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. వారికి పిరియా సాయిరాజ్ సాదరపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్, మహిళా రుణాలు మాఫీ, రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని తెలియజేశారు. తదనంతరం ప్రియా సాయిరాజ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని, ఇచ్చాపురం నియోజకవర్గాన్ని గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ సెక్రటరీ దున్న అశోక్, ఎంపీటీసీ ప్రతినిధి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాకుళం జిల్లా డీటీసీ ఏ చంద్రశేఖర్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ ఏవి రవీంద్రబాబు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం శ్రీకాకుళం జిల్లా డీటీసీ ఏ చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంవి రవీంద్రబాబు కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనస్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. కవిటి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పిరియా విజయ. ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం కవిటి మేజర్ పంచాయతీ ఎర్రగోవింద పుట్టుగా, మెళియా పుట్టుగా, డొంక పుట్టుగా తదితర గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ పూడి లక్ష్మణరావు, వైస్ ఎంపీపీ పూడి నేతాజీ, స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణారావులో, ఎంపీటీసీ పూడి నీలాచలం, బార్ల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఎన్ఈఆర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జబర్దస్త్ ప్రేమ్ సర్యాక్ శంకర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజారిటీతో ఎన్ఈఆర్ను గెలిపించాలని తనదైన శైలిలో సినీ నటుడు శకలక శంకర్ కూటమి నేతలకు పిలుపునిచ్చారు. రణస్థలం మండలం నడికుదుటిపాలెంలో కూటమి నాయకులతో శంకర్ మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దు అని సీఎం జగన్ చెప్పాడు. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు వంటి అంశాలపై సీఎం జగన్ మాట తప్పాడని చెప్పారు. వైసీపీ నాయకుల అఫిడవిట్లు పరిశీలిస్తే వారి ఆస్తి పెరిగిందని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి అయిన నడికుదుటి ఈశ్వరరావుని ఇక్కడ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.